Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In this video, we are going to discuss about one short answer question related to hydrocarbons in 11th class chemistry. So intermediate first year అంటాం లేదా 11th class అక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీలో హైడ్రోకార్బన్స్లో అందులోని ఆల్కీన్ ప్రాపర్టీస్లో ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తున్నాం. ఇది కొంచెం ఇంపార్టెంట్ బోర్డ్ ఎగ్జామ్కు. మార్కోనికాఫ్స్ రూల్ బేస్డ్ క్వశ్చన్ ఇది. సరే, ఏం చేస్తున్నాడు? ఎక్స్ప్లెయిన్ ద అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ బ్రోమైడ్ టు ప్రొపీన్ విత్ అయానిక్ ఈక్విలిబ్రియం. ప్రొపీన్ తీసుకో, హైడ్రోజన్ బ్రోమైడ్ యాడ్ చేయి, అసలు రియాక్షన్ ఏం జరుగుతుందో నాకు డీటెయిల్డ్గా మెకానిజం చూపించాలి, అది కూడా అయానిక్ మెకానిజం అన్నాడు. యాక్చువల్గా ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యేది అయానిక్ మెకానిజం, ఫ్రీ రాడికల్ మెకానిజం రెండు ఉన్నాయి. మనకు అయానిక్ మెకానిజం చెప్పాలన్నాడు. అయానిక్ మెకానిజం ఏ రూల్ బేస్ చేసుకొని జరుగుతుందంటే మార్కోనికాఫ్ అడిషన్. ఓకే, చూద్దాం. అది ఇక్కడ ప్రొపీన్ తీసుకున్నాడు. ప్రొపీన్ అంటే ఏంటి? CH3 సింగిల్ బాండ్, C ట్రిపుల్ బాండ్, CH 3 కార్బన్, ఓకేనా? అడిషన్ ఆఫ్ ప్రొపీన్, రైట్. సో CH డబల్ బాండ్ CH2, డబల్ బాండ్ ఉంది కాబట్టి ఈన్, ప్రొపీన్. ఇది అన్సిమెట్రికల్ ఆల్కీన్ అంటాం. అంటే డబుల్ బాండెడ్ కార్బన్లకు ఇటువైపు సేమ్ గ్రూప్స్ లేవు. ఇటువైపు 2 హైడ్రోజన్లు ఉన్నాయి, డబుల్ బాండెడ్గా ఇటువైపు మిథైల్ ఒక హైడ్రోజన్ ఉంది, అన్సిమెట్రికల్. ఇలాంటప్పుడు మనం ఒక హైడ్రోజన్ హాలైడ్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఫాలో మార్కోనికాఫ్స్ రూల్ అంటాం. అదే రాద్దాం ఇక్కడ. సో అడిషన్ ఆఫ్ HBr టు అన్సిమెట్రికల్, ఎవరికి యాడ్ చేస్తున్నాం? అన్సిమెట్రికల్ ఆల్కీన్. అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ బ్రోమైడ్ టు అన్సిమెట్రికల్ ఆల్కీన్ జనరల్గా మాట్లాడుతున్నాం. ఫాలోస్ మార్కోనికాఫ్స్ రూల్. ఏ రూల్ ఫాలో అవుతుంది? ఈ అడిషను మార్కోనికాఫ్ రూల్ ఫాలో అవుతుంది. మరి ఏంటి ఆ మార్కోనికాఫ్ రూల్? అది చూద్దాం. మార్కోనికాఫ్స్ రూల్. ఇతను మార్కోనికాఫ్ అనే అతను ఏం చెప్తాడంటే, మార్కోనికాఫ్ ఈయన ఏం చెప్తాడంటే, వెన్ హైడ్రోజన్ హాలైడ్ ఈజ్ యాడెడ్ టు అన్సిమెట్రికల్ ఆల్కిన్, నెగిటివ్ పార్ట్, ఇక్కడున్న నెగిటివ్ పార్ట్ అటాచ్డ్ టు డబుల్ బాండెడ్ కార్బన్ హ్యావింగ్ ఆర్ పొసెసింగ్ లెస్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్, Br మైనస్ H ప్లస్. ఇక్కడ నెగిటివ్ పార్ట్ అయిన Br మైనస్ ఎవరి దగ్గరకు వస్తుందంటే, డబుల్ బాండెడ్ కార్బన్లలో ఎవరి దగ్గర తక్కువ హైడ్రోజన్లు ఉంటాయో, లెస్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్. ఇక్కడ ఎన్నున్నాయి? 2. ఈ డబుల్ బాండెడ్ కార్బన్ దగ్గర 1. సో ఆ డబుల్ బాండెడ్ కార్బన్లో ఎవరి దగ్గర అయితే తక్కువ హైడ్రోజన్లు ఉంటాయో అక్కడికి నెగిటివ్ పార్ట్ వస్తుందంట. అంటే ఇంకా పాజిటివ్ పార్ట్ ఆటోమేటిక్గా నెక్స్ట్ కార్బన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎక్కువ హైడ్రోజన్లు ఉన్న డబుల్ బాండెడ్ కార్బన్, డబుల్ బాండ్ దగ్గరే కదా అడిషన్ జరుగుతుంది. అది అన్నమాట. ఇది అంటారు. అంటే ఈ హైడ్రోజన్ బ్రోమైడ్ యాడెడ్ టు unsymmetrical alkene, ది నెగిటివ్ అడండం అంటే అడిషన్ కాంపౌండ్లోని నెగిటివ్ పార్ట్ అని, ఓకేనా? ది నెగిటివ్ పార్ట్, ఈ హైడ్రోజన్ బ్రోమైడ్ యాడ్ అన్సిమెట్రికల్ ఆల్కిన్, ద నెగిటివ్ పార్ట్ ఆఫ్ అడిషన్ కాంపౌండ్. అడండం ఎందుకని సింపుల్గా అడిషన్ కాంపౌండ్ అండి. ఎవరు అడిషన్ కాంపౌండ్? HBr, ఓకేనా? నెగిటివ్ పార్ట్ ఆఫ్ అడిషన్ కాంపౌండ్ యాడెడ్ టు డబుల్ బాండెడ్ కార్బన్ హ్యావింగ్ ఆర్ పొసెసింగ్ లెస్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. ఏ డబుల్ బాండెడ్ కార్బన్ దగ్గర అయితే లెస్ హైడ్రోజన్లు ఉంటాయో అక్కడ యాడ్ అవుతుంది. అంటే Br మైనస్ సెకండ్ కార్బన్ దగ్గర. అప్పుడు ఏమొస్తుంది చెప్పు? ప్రోడక్ట్
CH3 CH, ఇక్కడ Br బైండ్ అవుతుంది, సింగిల్ బాండ్ మాలిక్యూల్ యాడ్ అయిపోయింది కదా, పై బాండ్ పోతుంది, సో CH3. సో ఇక్కడ ప్రోడక్ట్ ఏమొచ్చిందంటే 2 బ్రోమో ప్రొపేన్ వచ్చేసింది. 2 దగ్గర బ్రోమిన్ ఉన్న ప్రొపేన్, ఇది ప్రోడక్ట్ యాజ్ ఎ మేజర్ ప్రోడక్ట్. ఓకేనా, ఇది మేజర్. 1 బ్రోమో ప్రొపేన్ కూడా వస్తుంది, కానీ మార్కోనిక్ ఆఫ్ అడిషన్ ప్రకారం 2 బ్రోమో ప్రొపేన్ మేజర్గా వస్తుంది. ఓకేనా, సరే. ఇక్కడ ఆయన ఏమడిగాడు, మెకానిజం అడిగాడు. సో మెకానిజం ఏంటో చూద్దాం. సో we get 2 bromopropane by the addition of HBr to propene, right? సరే, now we have to observe the mechanism. మెకానిజం ఏమవుతుందంటే, దిస్ మెకానిజం ఇన్వాల్వ్స్ ఇన్ అయాన్స్ ఫార్మేషన్, నథింగ్ బట్ ఎలక్ట్రోఫిలిక్ అడిషన్ మెకానిజం అంటాం. అందుకే దీన్ని ఏమంటామంటే, it involves in ionic mechanism. అయానిక్ మెకానిజం ఇన్వాల్వ్ అవుతుంది. ఓకేనా, అంటే అయాన్స్ ఫామ్ అవుతాయి. మనకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని అయానిక్ మెకానిజమే. సరే చూద్దాం. ఫస్ట్ ఏమవుతుందంటే, ద రియేజెంట్ HBr, ఓకే, generates an electrophile H plus and Br minus. సో ఇదే మెయిన్ ఇక్కడ. H ప్లస్ పాజిటివ్ స్పీసీస్ని ఏమంటాం, ఎలక్ట్రోఫైల్ అంటారు. ఓకేనా, ఇదే ఇనిషియేట్ చేసేది రియాక్షన్. ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ అయానిక్ మెకానిజం లేదా ఎలక్ట్రోఫైల్ అడిషన్ మెకానిజం లేదా ఎలక్ట్రోఫిలిక్ అడిషన్ అని కూడా చెప్పచ్చు. అదే మొదలు పెడుతుంది. సో మనం తీసుకున్న HBr ఎలక్ట్రోఫైల్ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మన ఆల్కీన్ ఎవరు, CH3 సింగిల్ బాండ్, CH డబల్ బాండ్, CH2 ప్రొపీన్ కదా. సో తన దగ్గరికి ఎవరు వస్తారంటే, ఎలక్ట్రోఫైల్ ఫస్ట్ అటాక్ చేస్తుంది, అది వచ్చి యాడ్ అవుతుంది. ఎలక్ట్రోఫైల్ ఎవరు, H+. సో ప్రొపీన్ దగ్గరికి ఎలక్ట్రోఫైల్ వస్తూనే మనకు 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఒక పాజిటివ్ రాడికల్ బైండ్ అవ్వడానికి వచ్చినప్పుడు మన కాంపౌండ్లో ఏముండాలి, నెగిటివ్ ఉండాలి, అప్పుడు అది వచ్చి బైండ్ అవుతుంది, ఆపోజిట్ పోర్ట్స్ అట్రాక్ట్. కాబట్టి ఎప్పుడైతే ఎలక్ట్రోఫైల్ అప్రోచ్ అవుతుందో, ఈ పై బాండ్ పేరు ఐదర్ దిస్ వన్ అంటే సెకండ్ కార్బన్ దగ్గరికి షిఫ్ట్ అవ్వచ్చు, లేదా ఐదర్ టువర్డ్స్ ఫస్ట్ కార్బన్, సే బి అనుకుందాం. ఇలా 2 వేస్లో ఎక్కడో చోటి షిఫ్ట్ అవ్వచ్చు. ఇక్కడికి షిఫ్ట్ అయింది అనుకో, పై బాండ్ కార్బన్ గెట్స్ ఎలక్ట్రాన్ డెన్సిటీ, సో నెగిటివ్ H+ ఇక్కడ అటాక్ చేస్తుంది. ఫస్ట్ కార్బన్ షిఫ్ట్ అయితే ఇక్కడ అటాక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఏ మెథడ్లో రియాక్షన్ ఇన్వాల్వ్ అయితే ఏమొస్తుంది, బి మెథడ్లో రియాక్షన్ ఇన్వాల్వ్ అయితే ఏమొస్తుందో చూద్దాం. ఓకేనా, 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, 2 పాసిబిలిటీస్ అబ్జర్వ్ చేద్దాం. సో ఏ అండ్ బి. ఏ ఏంటి బాగా గమనించండి, పై బాండ్ పేరు సెకండ్ కార్బన్ దగ్గర షిఫ్ట్ అయింది, అంటే సెకండ్ కార్బన్ గెట్స్ నెగిటివ్, అప్పుడు ఆ నెగిటివ్ దగ్గరికి H+ రావచ్చు, అంతే కదా. సో ఇక్కడికి H+ వచ్చేసింది, అంటే ప్రోడక్ట్ ఏమవుతుంది, అప్పుడు సెకండ్ కార్బన్ దగ్గరికి H+ వస్తే CH3, సెకండ్ కార్బన్ దగ్గర H+ వచ్చింది కదా, సో ఇట్ బికమ్ CH2 సింగిల్ బాండ్, పై బాండ్ వెళ్ళిపోయింది కదా ఇక్కడికి, సో ఇక్కడ ఏముంటుంది CH2. పై బాండ్ పేరు ఈ కార్బన్ దగ్గరికి వస్తే దిస్ గెట్ నెగిటివ్, బట్ వాట్ అబౌట్ ఫస్ట్ వన్, గెట్ పాజిటివ్, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ కదా, పాజిటివ్. సపోజ్ బి అంటే పై బాండ్ పేరు ఫస్ట్ కార్బన్కి వచ్చింది అనుకుందాం, అప్పుడు హైడ్రోజన్ అక్కడికి వస్తుంది, అప్పుడు ఏమవుతుంది CH3 CH సింగిల్ బాండ్ CH3 నెగిటివ్ పాజిటివ్ ఇక్కడ. ఇప్పుడు ఈ కార్బన్ దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గిపోతుంది కదా, బాండ్ పేరు అటు వెళ్తే దీని దగ్గర లాస్ కదా ఎలక్ట్రాన్ డెన్సిటీ, సో గెట్ పాజిటివ్. ఇప్పుడు మనకు కార్బోకేటయాన్స్ వచ్చాయి, కార్బన్ క్యారీస్ పాజిటివ్. ఇక్కడ కార్బోకేటయాన్ అంటే పాజిటివ్లీ చార్జ్డ్ కార్బన్ ఇట్ సెల్ఫ్ అటాచ్ టు ఓన్లీ 1 కార్బన్ డైరెక్ట్గా ఒకే ఒక కార్బన్తో లింక్ అయ్యింది. సో దిస్ ఈజ్ ఏ ప్రైమరీ కార్బోకేటయాన్, ఏమంటాం ప్రైమరీ కార్బోకేటయాన్. మరి ఇదేంటిది సెకండరీ కార్బోకేటయాన్. వై సెకండరీ,
the carbocation or positively charged carbon itself attached to other carbons. Secondary carbocation. We know one thing, secondary carbocation is more stable. Primary carbocation ఏమవుతుంది, which is less stable. ఓకేనా? సెకండరీ కార్బోకేటయాన్ మోర్ స్టేబుల్ వెన్ కంపేర్ టు ప్రైమరీ. కాబట్టి ఇప్పుడు మన రియేజెంట్ హెచ్బిఆర్లో హెచ్ ప్లస్ అడిషన్ జరిగిపోయింది, ఇంకెవరు రావాలి, బిఆర్ మైనస్. సో కాబట్టి బిఆర్ మైనస్ యాడెడ్ టు స్టేబుల్ సెకండరీ carbocation and give 2-bromo-propane. ఓకేనా? చూడు ఇది కదా సెకండరీ. సో CH3 CH హ్యావింగ్ పాజిటివ్ CH3 ఎవరు వస్తున్నారు దీని దగ్గరికి, బిఆర్ మైనస్ బైండ్ అవుతే ఏమొస్తుంది, CH3 CH బిఆర్ CH3. ఏంటి ప్రోడక్ట్ నేము, 2-bromo-propane. సో మనం ఇక్కడ మాట్లాడుకున్న 2-bromo-propane వచ్చిందా? ఇలా అయానిక్ మెకానిజంలో మార్కోనికాఫ్స్ రూల్ ఫాలో అవుతూ హెచ్బిఆర్ అనేది ఆల్కిన్కి యాడ్ అవుతే 2-bromo-propane వచ్చేస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ అడిషన్ ఆఫ్ హెచ్బిఆర్ టు ఆల్కిన్ ఇన్ అయానిక్ మెకానిజం. దిస్ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ మార్కోనికాఫ్ అడిషన్, Markovnikov rule. Negative part of addendum added to double bonded carbon having less number of hydrogen. That is Markovnikov. Hope you understand. Keep watching for more videos, but don't forget to like, share and subscribe. Thank you.